హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి ఫేస్ చూపించి వీడియో చేయాలి అంటే చాలా భయంగా ఉంటుంది. సో ఇంకోటి వాళ్ళ వాయిస్ ఇవ్వాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. సో వారి కోసమే నేను ఈ వీడియో తీసుకొచ్చాను. దీంట్లో మీరు ఎటువంటి ఫేస్ లేకుండా, ఎటువంటి వాయిస్ లేకుండా జస్ట్ కాపీ చేస్తూ వేరే కంటెంట్ని కాపీ చేస్తూ మీరు పేస్ట్ చేయడం వల్ల కూడా మీరు యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు. దీనికోసం మొత్తం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ దీంట్లో ఏమేమి యూజ్ చేసుకోవాలి ఏమేమి అనేది కూడా మొత్తం నేను ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే రాబోతున్నాయి. ఓకే, ఇంకెందుకు లేటు వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. చాలా వరకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళలో వచ్చేది మెయిన్ మైక్ తీసుకోవాలి, ఇంకా సెటప్ ఉండాలి, అవి ఇవి అనేసి చాలా అనుకుంటారు. కానీ అవి ఏం అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే మెథడ్ ఎలా ఉంటుందంటే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయడమే. ఈ మెథడ్లోనే మీరు యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా చెప్తాను. జస్ట్ నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి. దానికోసం మీకు కొన్ని టూల్స్ అయితే చెప్తాను. దీంతోనే మీరు ఒక వాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా నేను చెప్పిన టూల్స్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఈ మొత్తం ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని మొత్తం ఫాలో అవ్వండి. మీకు ముందుగా ఒక ఛానల్ని చూపిస్తున్నాను చూడండి. ఈజీ యాక్చువల్లీ అనేసి ఒక ఛానల్ ఉంది. దీంట్లో చూడండి భయ్య, జస్ట్ 20 వీడియోస్ పెట్టారు. బట్ ఇక్కడ చూడండి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే దీంట్లో గెయిన్ చేశాడు. ఇలా మీరు కూడా సక్సెస్ కావచ్చు. ఒకవేళ ఈ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీకు దాంట్లో చూడండి ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా ఉందని. దాంట్లో మొత్తం కూడా ఏది కూడా ఫేస్ ఉండదు, మొత్తం ఇలాంటివే ఉంటాయి. వీటినే కాపీ చేసుకోవచ్చు, మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు కావాల్సింది ఈ ప్రాంప్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రిప్ట్ ప్రాంప్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ ప్రాంప్ట్స్. ఇప్పుడు మీరు అలాంటి వీడియోస్ని మీరు క్రియేట్ చేసుకొని సక్సెస్ కావచ్చు. ఇప్పుడు నేను అవన్నీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్క్రిప్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నేను ChatGPT ప్రతి ఒక్కరికి తెలిసిందే, ChatGPTకి వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసి దీంట్లో మీకు ఏ కేటగిరీలో చేయాలి, ఏ దానిపై కాన్సెప్ట్ తీసుకోవాలనేది ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్ ఉంది కదా, అక్కడ చేంజ్ చేసుకోండి. అక్కడ సెల్ఫ్ మోటివేషన్ కాకుండా వేరే ఏదైనా మీరు చేసుకోవచ్చు. అక్కడ వేరే ఏమి ఇస్తే దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా. అండ్ ప్రతి వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అకౌంట్ మీరు తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఒక స్క్రిప్ట్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ స్క్రిప్ట్ కావాలంటే ఇక్కడ మోర్ అని కొడితే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఒక వీడియో స్క్రిప్ట్ అనేది వచ్చేసింది. ఈ స్క్రిప్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి వాయిస్లోకి? మన వాయిస్ అవసరం లేదు, మొత్తం కూడా AI చూసుకుంటుంది. మొత్తం కూడా నేను చెప్పే టూల్సే చూసుకుంటుంది. దానికోసం ఇక్కడ మీకు ఒక టూల్ అయితే చెప్తాను. ఈ టూల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంది, LLM ల్యాబ్ అనేసి. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ LLM ల్యాబ్ అనేసి మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా. దీనిలోకి వచ్చేసేయండి, ఈ సైన్ అప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక ఏదైతే ఉంది కదా, మనకు కాపీ చేసుకున్నాం ఇంతకుముందుకు స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అంతే, పేస్ట్ అనేది చేసాం. ఇది వచ్చేసి మొత్తం టోటల్గా ఫ్రీ టూల్ అన్నమాట, మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ వాయిస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద జనరేట్ అనేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసామంటే మనకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా మనకు ఆడియో రూపంలో జనరేట్ అయిపోతుంది. మీకు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చాం కదా, అది మొత్తము మంచి ఆడియో రూపంలో జనరేట్ అయిపోతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసామంటే డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా, ఈజీగా మనము ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఐడియోగ్రామ్. దీంట్లో వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే మనము క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ చూసుకోవచ్చు, క్రియేటర్స్ అనేసి క్రియేషన్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ కోసం నేను ఇంతకుముందుకైతే మీకు ఇమేజ్ ప్రాంప్ట్ అనేది చెప్పాను. ఓకే, సో అది ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం అయితే నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 16:9 పెట్టుకోండి. యూట్యూబ్కి అదే మనకు కావాల్సింది. ఓకే, అది చేసుకోండి. అండ్ ఇక్కడ రియాలిటీ అనేసి ఉంటుంది, అది కూడా సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి దానిపై ఇక్కడ చూడండి రియాలిటిక్ అని ఉండేలా మీకు థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ కావాలి కదా, ప్రాంప్ట్ వచ్చేసి ఇక సెకండ్ ప్రాంప్ట్ ఉంది చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్ అనేసి. ఆ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ChatGPTకి వచ్చేసేయండి. ఓకే, ChatGPTకి వచ్చేసి అక్కడ మీరు ఈ ఏదైతే ఉందిగా మొత్తం కూడా అక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇందాక మనం కాపీ చేసుకున్నది ఇమేజ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసేసి ఓకే చేసేసేయండి. అంతే, మనకు వచ్చేసి మొత్తము ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అన్నీ వస్తున్నాయి చూడండి. ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 ఇలా మనకు దాంట్లో జస్ట్ కాపీ చేసుకోండి. ఈ ప్రాంప్ట్ని
కాపీ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఏదైతే నేను ప్రాబ్లం చెప్పాను దాంట్లోకి వచ్చేసి ఇంకా పేస్ట్ చేసేసి జనరేట్ చేశాను. అంతే ఫ్రెండ్స్, మనకు ఫ్రీగా మనకు చాలా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. చూడండి, నాకు ఈ విధంగా జనరేట్ అయితే అయిపోయాయి. ఈ విధంగా మనము ఒక మంచి ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇమేజెస్ని జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఏవి కావాలో మీకు ఏది యూస్ఫుల్ ఉంటుంది అనేది మీ స్క్రిప్ట్కి తగ్గట్లు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సునోలోకి వచ్చేసాయండి. సునో వెబ్సైట్, ఈ వెబ్సైట్లో కూడా ఫ్రీగా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అది కూడా ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ChatGPTకి వచ్చాను, నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వమని అడిగాను, అంటే ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం. అది నాకు ఒకటి ఇచ్చింది, దాన్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లోకి వచ్చేసి సునోలోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇక్కడ నేను కస్టమ్లోకి వచ్చేసాను. ఇక స్టైల్ అని కనిపిస్తుంది కింద మీకు, ఆ స్టైల్స్లోకి వచ్చేసి అక్కడ ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసేసి జనరేట్ పై క్లిక్ చేయండి. అంతే, మనకు రైట్ సైడ్లో మొత్తం కూడా మనకు సాంగ్స్ అన్నీ కూడా జనరేట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి. ఓకే, ఇవన్నీ ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేవి కూడా జనరేట్ అయితే అయిపోతున్నాయి. దీంట్లో మీరు జస్ట్ అక్కడ క్లిక్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం ఏమేమి చేసుకుందాము, మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకుందాము, ఆడియో క్రియేట్ చేసుకుందాము, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ విధంగా ఫ్రీ టూల్తోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వీడియోని క్రియేట్ చేసుకోవాలి కదా, అది కూడా మీకు చెప్తాను. దానికోసం ఏం లేదు, మీరు ఏదైనా ఎడిటింగ్ టూల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా CapCut లేదంటే ప్రీమియం ప్రో ఏవైనా సరే దాంట్లో మీకు యూజ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, CapCutలోకి వచ్చేసాను. ఇప్పుడు మనం మొత్తం జనరేట్ చేసుకున్నాం కదా ఇంతకు ముందుకు, అవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే ఆడియో కావచ్చు, అలాగే ఇమేజెస్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి అక్కడ మన ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇచ్చేసి ఒక వీడియో లాగా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి, డైరెక్ట్ మీరు యూట్యూబ్లోని అప్లోడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, నేను చెప్పిన టూల్స్ వల్ల మొత్తం కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. మీ వాయిస్ అవసరం లేదు, అలాగే మీ ఫేస్ కూడా అవసరం లేకుండా జస్ట్ నేను చెప్పినట్లు ఫాలో అయిపోయి ఇమేజ్ని కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, అలాగే వాయిస్ని కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కావచ్చు, ప్రతిదీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా మీరు కాపీ పేస్ట్ అనేది చేసుకోండి. అలాగే వేరే ఛానల్స్లో ఉన్నాయి కావచ్చు, ఒకవేళ కంటెంట్ లేదు అని అనుకుంటే వేరే ఛానల్లో వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి చూసుకోండి, దాంట్లో కంటెంట్ని రిఫరెన్స్గా తీసుకోండి, మీరు మీ ఛానల్లో పెట్టడం స్టార్ట్ చేయండి. అలా అయితే మంచి సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎక్కువ అయితే మనకు కావడం అయితే జరుగుతుంది, అంటే ఎక్కువ పాపులర్ అయితే అవుతాయి. సో ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకొని ఒక ఛానల్ని క్రియేట్ చేయండి. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నా. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు అదే తేవడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.